హైదరాబాద్లో చికెన్ ధర అమాంతంగా పెరిగిపోయింది. నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ముక్క చుక్కలు చూపిస్తుంది. సడన్గా చికెన్ ధరలు పెరిగిపోవడంతో చికెన్ ప్రియులకు ముద్ద మింగుడు పడడం లేదు. కోడి ధర అమాంతంగా కొండెక్కడానికి కారణాలేంటి? బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కోడి ధరపై పడిందా? పౌల్ట్రీ వ్యాపారులు ఏం చెప్తున్నారు? వాచ్ ది స్టోరీ. గత 2 నెలలుగా బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. రంజాన్ ముందు వరకు కేజీ చికెన్ ధర 150 రూపాయలు మాత్రమే పలికింది. సడన్గా రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది. హైదరాబాద్లో కేజీ చికెన్ ప్రస్తుతం 250 రూపాయలు దాటింది. మటన్తో పోలిస్తే చికెన్కు భారీగా డిమాండ్ ఉంటోంది. త్వరగా డైజెస్ట్ కావడంతో పాటు ధర కూడా తక్కువగా ఉండడంతో నాన్ వెజ్ ప్రియులంతా చికెన్ వైపు మొగ్గు చూపుతారు. అలాంటిది చికెన్ కొనాలంటే కాస్త ఆలోచిస్తున్నారు చికెన్ ప్రియులు. తాజాగా ధరలు పెరగడంతో చికెన్ ప్రియులకు ఇబ్బందిగా మారింది. బర్డ్ ఫ్లూ భయంతో పౌల్ట్రీ వ్యాపారులు కోళ్ల ఉత్పత్తిని తగ్గించేశారు. దాని ఎఫెక్ట్ చికెన్ ధరపై పడింది. 4000 కోళ్లను పెంచే చిన్న పౌల్ట్రీ వ్యాపారి బర్డ్ ఫ్లూ కారణంగా 1000 నుంచి 2000 కోడి పిల్లలను మాత్రమే పెంచుతున్నారు. దీంతో మార్కెట్కు అవసరమైన మేర కోళ్ల సరఫరా లేకపోవడంతో అమాంతంగా డిమాండ్ పెరిగిపోయింది. తెలంగాణలో ప్రతినిత్యం లక్షల క్వింటాళ్ల చికెన్కు డిమాండ్ ఉంటుంది. చికెన్ లేకుండా ముద్దదిగని మాంసం ప్రియులు చాలా మంది ఉన్నారు. బర్డ్ ఫ్లూ భయం తగ్గినప్పటికీ డిమాండ్కు సరిపడా కోళ్ల సరఫరా లేకపోవడంతో ధర పెరిగిందన్నారు చికెన్ వ్యాపారులు. రానున్న రోజుల్లో కేజీ చికెన్ 300 దాటినా ఆశ్చర్యం లేదని వ్యాపారులు చెప్తున్నారు. వాస్తవానికి కూడా రేటు తగ్గినాయి. బర్డ్ ఫ్లూ పెంచిన కానించి మళ్ళీ ఇక తినరా కస్టమర్లు అనేది తక్కువ చేశారు. ఇప్పుడు మళ్ళీ రంజాన్ వచ్చిన కాంచి కొంచెం రేటు పెరిగినాయి. స్టాక్ లేదు, ఫామ్స్లలో స్టాక్ లేవు. వాళ్ళు కూడా తాబోదీబో కొట్టుకుంటున్నారు. వాళ్ళ బిజినెస్ పడిపోయింది, చికెన్ సెంటర్ బిజినెస్ పడిపోయినాయి. కోళ్ల ఉత్పత్తి తగ్గడం ఎఫెక్ట్ కోడిగుడ్డు ధరపై పడింది. డజన్ కోడిగుడ్లు ధర 72 రూపాయల వరకు పలుకుతోంది. గుడ్డు పౌష్టికాహారం కావడంతో కోడిగుడ్లకు భారీగా డిమాండ్ ఉంది. పౌల్ట్రీ రైతులు కోళ్ల ఉత్పత్తిని తగ్గిస్తే గుడ్ల ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా చికెన్ ప్రియులను రేట్లు భయపెడుతుంటే రానున్న రోజుల్లో కోడిగుడ్డు ధర కూడా ప్రజలను భయపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.